ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సుపరిపాలనకి సంవత్సరం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారికి మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒక్క గురజాల నియోజకవర్గ పరిధిలో 762 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక వైసీపీ పార్టీ అధికారం కోల్పోవడంతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఎరపతినేని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలం మనం ఇచ్చిన హామీలు మనం అమలు చేసాం. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో తిరిగి మనం పెన్షన్ 3,000 నుంచి 4,000 ఏ విధంగా చేశాం, తల్లికి వందనంలో 15,000 ఏ విధంగా ఇచ్చాం, అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నాం. రేపు ఆగస్టు నుంచి కూడా మనం మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కూడా, మనం గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేసుకుంటామో చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం అవసరం ఉంది అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం కూడా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో, అలాగే ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 లో చెప్తా ఉన్నామో ఒక్కొక్కటి కూడా